విశాఖపట్నంలో ఉంటూ క్రికెటర్ అవుదాం అనుకునే వాళ్ళందరికీ గుడ్ న్యూస్. అండర్-19 క్రికెట్ సెలక్షన్స్ మే 16th నుంచి 18th వరకు VDCA బి గ్రౌండ్లో జరగబోతున్నాయి. మీరు ఈ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మే 7th and 8th మున్సిపల్ స్టేడియంలో VDCA ఆఫీస్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. ఈ సెలక్షన్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు 1st September 2006 తర్వాత పుట్టిన వాళ్ళై ఉండాలి. అలానే మే 3rd నుంచి 31st వరకు ఉమెన్స్ క్రికెట్ సమ్మర్ క్యాంప్ జరగబోతుంది. ఈ సమ్మర్ క్యాంప్లో వైజాగ్ డిస్ట్రిక్ట్లో ACA VDCA స్టేడియం, కోరమండల్ స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అండ్ స్టీల్ ప్లాంట్ ఉక్కునగరం స్టేడియంలో జరగబోతున్నాయి. ఈ సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలనుకునే అమ్మాయిలు ఈ నెల 28th నుంచి 30th లోపు మున్సిపల్ స్టేడియం ఆర్ ACA VDCA స్టేడియంలో మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాలి. మొన్న జరిగిన అండర్-10, 12, 14, 16 సెలక్షన్స్ రిజల్ట్స్ ఈ మంత్ 29th అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్స్ని మీరు మున్సిపల్ స్టేడియం ఆర్ VDCA స్టేడియం దగ్గర నోటీస్ బోర్డులో చూడొచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మే 1st VDCA బి గ్రౌండ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా విశాఖపట్నం వాళ్ళకి. అలానే వైజాగ్లో ఉంటూ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సమ్మర్ కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లోని ఇంకా సెలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ నాకేమైనా అప్డేట్ తెలిస్తే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను.